ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్టీసీ నేతలు కలిశారు. ఆర్టీసీ సమ్మె అనంతరం కార్మికుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనం, యూనియన్ ఎన్నికలు, అలాగే 302 డిమాండ్లపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో ఆర్థిక సంబంధిత అంశాలన్నింటినీ తానే పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. అలాగే ఆర్టీసీ విలీనం అంశంపై అన్ని వర్గాలు ఒకే అభిప్రాయానికి రావాలని, యూనియన్ నాయకులే నిర్ణయం తీసుకుని తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. త్వరలోనే పీఆర్సీ ఎన్నికలు మరియు ఇతర సమస్యలపై పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందిస్తామని నేతలు తెలిపారు. ఇక ఆర్టీసీ సమ్మె అనంతరం కార్మికుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనం, యూనియన్ ఎన్నికలు, అలాగే 302 డిమాండ్లపై ముఖ్యమంత్రితో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో ఆర్థిక సంబంధిత అంశాలన్నింటినీ తానే పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. అలాగే ఆర్టీసీ విలీనం అంశంపై అన్ని వర్గాలు ఒకే అభిప్రాయానికి రావాలని, యూనియన్ నాయకులే నిర్ణయం తీసుకుని తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. త్వరలోనే పీఆర్సీ ఎన్నికలు మరియు ఇతర సమస్యలపై పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందిస్తామని నేతలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ రావాలి. ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మికులందరూ సమావేశమాలు దాదాపుగా 7-8 సంఘాలుగా అయితే ప్రతినిధులు, ఒక్కొక్క సంఘం నుంచి 5 మంది చొప్పున దాదాపుగా 24 నుంచి 30 మంది దాకా ఆర్టీసీ కార్మికుల యూనియన్లకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమావేశమైన ఈ సమావేశంలో దాదాపుగా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినా ఆ హామీలు నెరవేర్చే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంఘాలన్నీ చర్చించిన తర్వాత దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఏవైతే హామీలు నెరవేర్చామో అదే ఏదైతే ప్రజాప్రభుత్వంలో ఏవైతే ఉన్నామో అదే విధంగా ప్రజాప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలు, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే ఆర్టీసీ కార్మికులకు ఏదైతే చేస్తామో అవన్నీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కూడా ఆయన కార్మిక సంఘ నేతలకు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే కార్మికులు ముందుగా కోరుకునేది ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని, అదేవిధంగా ఎన్నికలు నిర్వహించాలి, ఏదైతే ఆ అంశాలు ఉన్న ప్రధాన డిమాండ్లు ఉండవో వాటిని ప్రభుత్వం సిద్ధతో అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. మీరు ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు అమలు చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే దానికి వచ్చే విలీనం తర్వాత ఏమైనా సమస్యలు వస్తావా, లేకుంటే ఏదైనా ఇబ్బందులు ఉంటావా, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి లోట్లు పాటలు ఏ విధంగా న్యాయపరమైన తిక్కులు లేకుండా, అదే విధంగా మీరు ఇబ్బంది పడకుండా కార్మికులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండాలనేది మా ఉద్దేశం. కాబట్టి అందుకు అనుగుణంగా ఆర్టీసీ యూనియన్ లో ఏవైతే యూనియన్ నేతలు ఉన్నారో అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఏకాభిప్రాయంతో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అనే దానిపైన మీరు ఒక నిర్ణయంతో వస్తే విలీనమా లేకుంటే ఎన్నికల అనేది మీరే ముందుగా నిర్ణయించుకొని మా దగ్గర ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, దాన్ని బట్టి ముందుకెళ్దామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక సంఘ నాయకులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాటితో పాటుగా ఏదైతే మీరు ఒకవేళ మీ యూనియన్లు గానే దానికి అనుకూలంగా స్పందించకపోతే మీ యొక్క సొంత అభిప్రాయాలు వ్యక్తిగతంగా నాకు పంపించినట్లయితే అందులోని ఏవైతే ఎక్కువ భాగం ఎవరైతే ఏ యూనియన్ల నుంచి వచ్చినావో యూనియన్లు ఎక్కువగా ఏ ప్రతిపాదన దానికి ఏకాభిప్రాయంగా తీసుకొని దానికి అమలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా రేవంత్ రెడ్డి కార్మిక నాయకులకు హామీ ఇచ్చారు. అది వాటితో పాటు ఏదైతే పీఆర్సీ ఉందో ఆ పీఆర్సీకి ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నావో అవన్నీ నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వారికి హామీ ఇచ్చారు. అది వాటితో పాటుగా ఏదైతే 22, 23, 24 తేదీలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు, ఆ సమ్మెకు సంబంధించి హాలిడే దినాల
దినాలుగా ప్రకటించి వాటికి ఆ వేతన సవరణతో కూడిన హాలిడే ఇవ్వాలనేది వారు విజ్ఞప్తి చేస్తారు. దానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి వాటికి కూడా ఆ ఆ, అనుకూలంగా స్పందించారు. వాటితో పాటుగా ఏదైతే కార్మికుల పైన కేసులు పెట్టారో ఆ కేసులు కూడా ఎత్తివేయాలని కూడా వారు కోరిన ఎమ్మడే ఆ కేసులు ఎత్తివేసేందుకు కూడా ఎమ్మడే ఇటు ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కి అదే విధంగా అధికారులు కూడా ఎమ్మడే ఆదేశాలు జారీ చేసినట్టు ఆ ఆదేశాలు కూడా జారీ చేయడం తెలిసింది. వాటితో పాటుగా గతంలో 2019 ఎన్నికల్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు దాదాపుగా నెల రోజులకు పైగా సమ్మె చేశారు. అప్పుడు చాలా మంది పై కేసులు పెట్టారు. ఆ కేసుల వల్ల చాలా మంది కార్మికులు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. వాటి కూడా ఎత్తివేయాలని చెప్పిన నేపథ్యంలో వాటి కూడా వెంటనే స్పందించి వాటి కూడా కేసులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఎత్తివేసేందుకు కూడా సానుకూలంగా స్పందించారని కూడా కార్మిక నాయకులు స్పష్టం చేసి తెలిపారు. వాటితో పాటు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే కృషి చేస్తుంది. వాటితో పాటు ఏదైతే మీ ప్రాబ్లం ఉందో, ఏదైతే ఈవీఎంలో బస్సులు కొనడం వల్ల ఉద్యోగాలు పోతాయని మీకు ఏదైతే అపోహ ఉందో అపోహ కాదు. వాటిని ఏదైతే ఆర్టీసీ దాదాపుగా డీజిల్ భారము ఆర్టీసీకి పెద్ద పెనుభారంగా ఉంది. దాదాపుగా ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. దానికి తగ్గించుకొందుకు ఆర్థిక భారం తగ్గించితే లాభాల బాట పట్టించే ఉద్దేశంతో ఈవీఎంలో బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి దాదాపుగా 1000 ఆర్టీసీ బస్సులు ఈవీఎం నడపడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుంది. కాబట్టి వాటి వల్ల ఎవరు ఏ ఉద్యోగం తీసేయరు, ఏ ఉద్యోగం పోదు. అది వాటితో పాటు అంతర్జాతీయ పరిణామాలతో కూడిన బస్ టెర్మినల్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు దాదాపుగా గాజుల రామాపురం 100 ఎకరాలు, అదేవిధంగా శంషాబాద్ ఏరియాలో 150 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ నియామకాలు కూడా చేపడుతున్నాయి. అదేవిధంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కారుణ్య నియమాలతో పాటు ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి సందేహాలు కానీ లేకుండా ఆర్టీసీ కార్మికులు అందరూ సమిష్టి కృషితో సమస్యను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఆ పథకం వల్ల ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని అమలు చేయాలి. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని కూడా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక నాయకులకు సూచించారు. వాటికి సంబంధించిన కార్మిక నాయకులకు మేమైతే సమస్యలు ఉన్నా ఆ సమస్యల పరిష్కారం చేసినైతే వాటికి కూడా మేము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాపై పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ ఏవైతే సమస్యలు ఉన్నా ప్రధానంగా మౌలిక వసతుల విషయంలో కానీ అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఇబ్బందులను త్వరగా పరిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి వారు కోరినప్పుడు వారికి కూడా దానికి సంబంధించి ఏవైతే ఉన్నావో కార్మికుల సమస్యలు ఉన్నావో వాటికి సంబంధించి ప్రతి ఒక్కరు ఎఫ్డి స్థాయి నుండి ఈడీ స్థాయి నుంచి అదే విధంగా మంత్రితో కూడా అందరూ ప్రతి నెల సమావేశమై చర్చించాలి. అదే విధంగా 3 నెలలకోసారి ముఖ్యమంత్రి ఆయన నాతో కూడా చర్చించినట్లయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేగాని సమస్యల పరిష్కారం కోసం అందరూ కృషి చేయాలి తప్ప వాటికి రాజకీయ కోణాలు రాజకీయ పరమైన అంశాలను దీనిలో చూర్చొద్దు. ఎవరు ఆ సమస్యకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించవద్దు. సమస్యలు ఏవైనా ఉంటే చర్చించుకొని ఆ సమస్యల పరిష్కారం చేసుకోవాలి తప్ప దానికి సంబంధించి మరో విధమైన ఆలోచన చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక నాయకులకు సూచించారు. వాటికి సంబంధించిన కార్మిక నాయకులందరూ కూడా ఏవైతే ఉన్నావో వాటిని సమస్యలు పరిష్కరించాలని వారు కోరినప్పుడు వారు కూడా సానుకూల స్పందించారు. కాబట్టి ఇప్పుడు కార్మిక నాయకులు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన నిన్నటి సమావేశంలో సానుకూల దృక్పథం జరిగిన నేపథ్యంలో ఏదైతే విలీనం ఉందో ఆర్టీసీకి సంబంధించిన విలీన ప్రక్రియ అదే విధంగా యూనియన్ కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం అన్ని విషయాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నావో అవి నేను చూసుకుంటాను. కాబట్టి మిగతా విషయాలు ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించి ఎండి అదే విధంగా మంత్రి గారు చూసుకుంటారు. మిగతా విషయాలు కూడా మీరు ఏదైతే విలీనమో అదే విధంగా యూనియన్లకు సంబంధించిన విషయాల్లో మీరు ఒక క్లారిటీకి వస్తే అందరూ ఒక ఏకాభిప్రాయానికి వస్తే వాటిని విలీనం చేయడానికి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వారికి సూచించిన నేపథ్యంలో అయితే యూనియన్ లీడర్లో ఇప్పటికే కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి విలీనము అదే విధంగా ముందు విలీనం చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు విలీనం చేసినట్టే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తారు. ఉద్యోగులకు గుర్తించినప్పుడే భద్రత ఉంటుంది. వాటన్నిటికి సంబంధించి ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ముందుగా విలీనం చేయాలన్నదే ఎక్కువ మంది కార్మికులు చెప్తున్న మాట. వాటితో పాటు యూనియన్ ఎన్నికలు కూడా నిర్వహించాలన్నది కూడా చెప్తున్నారు. ముందు ఒకవేళ ఇది విలీనం అయితే తర్వాత ఎన్నికలు కూడా నిర్వహించడానికి మరో అభిప్రాయం ఉంది. కాబట్టి ముందుగా ఎక్కువ శాతం త్వరగా ఈ విలీన ప్రక్రియ ముగించాలన్నదే విలీనం చేయాలన్నదే కార్మికుల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే వారికి ఒక
భద్రత ఉంటుంది. ఉద్యోగపరమైన భద్రతతో పాటు వారికి కావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ వాడికి వస్తాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ కాబట్టి ఆర్టీసీ విలీనము ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అనేది కూడా వారి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాబట్టి ఈ యూనియన్లు ఏవైతే ఉన్నాయో యూనియన్ల లీడర్లు ఎప్పుడైతే ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాటిని సంబంధించి అది విలీనమా ఎన్నికల అనేది ఒక స్పష్టమైన ప్రణాళికతో వారు ముందుకు పోతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు, వాటిని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. కాబట్టి ఏదైతే నాయకులు కానీ ఇటు లీడర్లు కానీ ఎవరైనా కానీ కార్మికులతో చర్చించి సమస్యలు పరిష్కరించారు. కార్మికులకు పక్షాన్ని మేము ఉంటాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో ఏ కార్మికుడికి అన్యాయం చేయము, ఎవరికి అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయమైన గుర్తింపు ఉంటుంది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన హామీతో కార్మిక నాయకులు కార్మిక సంఘ నేతలు కూడా సంతృప్తి చెందిన నేపథ్యంలో త్వరలోనే దానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రావాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఈరోజు ముఖ్యమంత్రి గారి మర్యాదపూర్వకంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, మేము కూడా ఆ ముఖ్యమంత్రి గారిని అన్ని కార్మిక సంఘాలుగా కలిసి వారు చేసేటువంటి మా సమ్మె సమయంలో పెట్టినటువంటి డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించినందుకు వారికి మేమంతా కృతజ్ఞత భావంతో వచ్చి ఈరోజు అందరం కూడా పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానించి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది మా జేసీ తరఫున. అలాగే ఆ ముఖ్యమంత్రి గారు చాలాసేపు మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలను పరిష్కరించడానికి మా ప్రజాపాలన ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మరి ముక్తకంఠంతో మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది, ఓపెన్గా చెప్పడం జరిగింది. వారి మాటలు ఈ ప్రభుత్వము ఈరోజు కార్మిక వర్గానికి చేయూతనిచ్చే విధంగా ఈరోజు వారు మాట్లాడడం మా అందరికీ ఆనందం కలిగించింది. ఇవాళ ప్రతి సమస్య పట్ల మేము 32 డిమాండ్లు పెడితే 32 డిమాండ్ల పట్ల కూడా సానుకూలంగా స్పందించి ఆ డిమాండ్లను మొత్తం సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ప్రకటించడం జరిగింది.